ప్రపంచంలోనే ఎత్తైనటువంటి అతి భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మీరు చూస్తున్నారు. చూడండి, కింద నుండి చూస్తే చాలా చాలా ఎత్తుగా ఉంది. చాలా కట్టడానికి ఎంతోమంది కార్మికులైతే దీనికోసం కష్టపడ్డారని. ప్రపంచంలోనే ఎత్తైన హనుమంతుని విగ్రహాల్లో మరొక విగ్రహం శ్రీకాకుళం జిల్లాలో మడపం అనే గ్రామంలో వంశధారి నది ఒడ్డున ఉన్నటువంటి 180 అడుగుల అతి భారీ భక్తాంజనేయ విగ్రహం చూడడానికి ఈరోజు మనం వచ్చేసాం. భారీ భక్తాంజనేయ విగ్రహం ఇదే. చూడండి ఒకసారి ఎంత ఎత్తైనటువంటి విగ్రహమో. మొత్తం టోటల్గా ఇది సిమెంట్తో కట్టడం జరిగింది. సుమారు 180 అడుగులు. శ్రీకాకుళం పట్టణానికి ఒకవైపు నాగావళి, ఒకవైపు వంశధార, ఈ రెండు నదుల అనుసంధానంలో ఉన్నటువంటిది మహా అందమైన నగరం అనేది శ్రీకాకుళం. శ్రీకాకుళం పట్టణానికి మరొక నది అయినటువంటి వంశధార నదికి పక్కనే ఆనుకొని ఉన్నటువంటి ఈ అతి భారీ భక్తాంజనేయ విగ్రహాన్ని చూస్తున్నారు. అత్యంత భారీ విగ్రహాన్ని మీరు చూస్తున్నారు. ఇది డ్రోన్ విజువల్స్తో తీయడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి వంశధార నది ఒడ్డున ఉన్నటువంటి 180 అడుగుల ఎత్తు కలిగినటువంటి అభయాంజనేయ స్వామిని మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి ప్లేస్కి రావడం జరిగింది. ప్రపంచంలోనే ఎత్తైనటువంటి భక్తాంజనేయ స్వామి విగ్రహాల్లో శ్రీకాకుళం జిల్లా మడపం అనే గ్రామం దగ్గర ఉన్నది. సుమారు 180 అడుగుల ఎత్తైనటువంటి అతి భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మీరు చూస్తున్నారు. చూడండి, కింద నుండి చూస్తే చాలా చాలా ఎత్తుగా ఉంది. చాలా కట్టడానికి ఎంతోమంది కార్మికులైతే దీనికోసం కష్టపడ్డారని మనం అనుకోవచ్చు. చూసారా, ఇక్కడ ఎలా ముందుకు వస్తే ఇక్కడ ఇది తోక భాగం అన్నమాట. ఇలా రండి ఒకసారి చూద్దాం. ఈ తోక భాగం అన్నమాట ఇదంతా. ఈ తోక భాగం దగ్గర గంట కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వస్తే ఇక్కడి నుంచి వస్తే స్వామివారిని మీరు చూస్తే అతి ఎత్తు 180 అడుగుల ఎత్తులో ఉన్నారు. ఇది మీరు ఇలా అదేవిధంగా మీరు చూడొచ్చు, ఇది పాదం అన్నమాట. ఇది ఆంజనేయ స్వామి గారి పాదం చూడండి, ఎంత భారీ పాదం అయితే మీకు కనబడుతుంది. ఎంతోమంది దాతలు ఇచ్చినటువంటి విరాళాలు, సొంత అమౌంట్తోని సొంత ప్లేసులో ఈ ధర్మకర్త యాలి ధర్మకర్తలు అయితే ఇక్కడ కట్టడం జరిగింది. చూస్తున్నారు ఇక్కడ పాదం చూస్తే పాదం నుంచి అలాగా కాలు మీద నుంచి అలా చూస్తే చూడండి, ఆ కండువ పక్క నుంచి ఆంజనేయ స్వామి అతి భారీ విగ్రహాన్ని మీరు ఇక్కడ చూస్తున్నారు. అద్భుతమైనటువంటి ఆ కట్టడం అని కూడా చెప్పుకోవచ్చు. సుమారు 180 అడుగులు ఎత్తులో ఉంది. తోక చివరి భాగం అన్నమాట. ఇది తోక చివరి భాగం. ఇలాగ ముందుకు వస్తే ఇక్కడ చూడండి, అతి భారీ గద, భక్తాంజనేయ స్వామి వారి ఆయుధమైనటువంటి ఈ యొక్క భారీ గదను కూడా మీరు చూడొచ్చు. ఒకసారి చూడండి ఎంత భారీ ఎత్తులో అయితే ఈ గద అయితే ఉంది. అక్కడ మనం ఇంత భారీ విగ్రహాన్ని మనం చూడడం అయితే చాలా చాలా అరుదుగా ఇలాంటి విగ్రహాలు కనబడతాయి. ఎక్కడైనా చూస్తే చిన్న చిన్న విగ్రహాలు కనబడొచ్చేమో, కానీ అతి భారీ విగ్రహాలు అయితే మాత్రం ఇదైనా చెప్పుకోవచ్చు. నాగావళి, వంశధార నదుల మధ్యన ఉన్నటువంటి శ్రీకాకుళం పట్టణంకి ఆనుకుని మడపం అనే గ్రామంలో ఉన్నటువంటి 180 అడుగుల అతి భారీ విగ్రహాన్ని మీరు చూశారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీకాకుళం శివ 935. థ్యాంక్ యూ.